రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, గడిచిన ఉదయమును మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా ప్రతి నిమిషమును ప్రతి క్షణమును కూడా మీరు మమ్మల్ని రక్షించారు, కాపాడారు ప్రభువా. అందును బట్టి మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, మీ యొక్క తోడు, మీ యొక్క సహాయము, మీ యొక్క రక్షణ లేకపోయి ఉంటే మేము ఇంతవరకు కూడా సజీవులుగా ఉండేవారము కాదు నాయన. అయా, మా యొక్క ప్రతి పనిలోనూ మమ్మల్ని ఆశీర్వదించారు. జ్ఞానముతోనూ బలముతోనూ శక్తితోనూ నింపారు తండ్రి, స్తుతులు. మా ప్రతి ప్రయాణంలో మీరు మాకు తోడై ఉండినందుకు, ఏ ప్రమాదము కానీ అపాయము కానీ మాకు జరగకుండా కాపాడినందుకు స్తుతులు, కృతజ్ఞతలు నాయన. అయా, మరొకసారి రాత్రికాల సమయంలో ఈ విధంగా మా కుటుంబంతో కలిసి మీ సన్నిధిని ప్రార్థించుకునే దివ్యమైన సమయమును మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేశారు తండ్రి. మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టు కొనుము అని భక్తులు తండ్రి ఈ మాటలను మాకు జ్ఞాపకం చేస్తున్న రీతిగా, అవును ప్రభువా, మా సొంత నిర్ణయాలను బట్టి, మా సొంత ఆలోచనలను బట్టి అయా మేమేదో చేయాలని తాపత్రయపడకుండా, పడిపోకుండా, కృంగిపోకుండా ప్రభువా, మీ ఎదుట మౌనముగా కనిపెట్టుకున్నటకు మాకు హృదయాలు దయచేయండి. ఆ విధంగా ఎవరైతే బిడ్డలు రాత్రికాల సమయంలో అయా మీ ఎదుట మౌనంగా కనిపెట్టుకుంటున్నారో, మీరే కార్యం చేయాలి, మీరే వారి జీవితాలు బాగుపరచాలి, మీరే వారి జీవితాలు, వారి కుటుంబాలు కట్టాలి అనే విశ్వాసముతో ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో మీకు అద్భుత కార్యాలు జరిగించండి నాయన. ఎంతోమంది బిడ్డలు ప్రభు ఏమీ చేయలేని స్థితిలో బలహీనులుగా ఉండి మౌనముగా రోధిస్తున్నారు తండ్రి. అయా, దుఃఖమును నాట్యముగా మారుస్తానని వాగ్దానం చేసిన దేవుడవు ప్రభువా, వారి దుఃఖమును కూడా నాట్యంగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఎంతో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి బిడ్డలు తండ్రి ప్రార్థిస్తుండగా వారి యొక్క ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ యొక్క చిత్తానుసారమైన ప్రతి ఆలోచనలు వారి జీవితంలో నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఎంతోమంది ప్రభువా అనారోగ్యంతో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, ఐసీయూలలో అత్యవసరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు నాయన. అయా, యాక్సిడెంట్లు అయిన పరిస్థితుల్లో భయంకరమైన వ్యాధులతో ఉన్నారు ప్రభువా. ఈ రాత్రి సమయంలో ప్రార్థిస్తున్నాం, ఏ బిడ్డకైతే ఏ ప్రాంతంలో అనారోగ్యం ఉందో అయా ఆ ప్రాంతంలో యేసు నామములో వారిని ముట్టి స్వస్థపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. సంపూర్ణ ఆయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయండి తండ్రి. ప్రభువా, అదేవిధంగా కుటుంబాల్లో ఉన్న గొడవలను బట్టి, అసమాధానకరమైన పరిస్థితులను బట్టి కలత చెందుతూ ఉన్నారో ప్రభువా, అశాంతికరమైన జీవితాన్ని రాత్రిన జీవిస్తున్నారో ప్రభువా, వారిని మీరు చూస్తున్నారు తండ్రి. అయా, వారికి ఉన్న అటువంటి అశాంతికరమైన పరిస్థితులన్నిటినీ యేసు నామములో కొట్టివేయండి. శాంతి సమాధానాలు బిడ్డలకు దయచేయండి. అయా, శత్రువులు పన్నుతున్న ఆలోచనల నుంచి, అపవాది క్రియల నుంచి, అయా దురాత్మ శక్తుల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. మానసికంగా వారిని దృఢపరచండి. డిప్రెషన్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా, అడుగుతున్నాము అయా, రుణ భారాలు మోయలేక ఎంతోమంది బిడ్డలు తండ్రి కన్నీరు కారుస్తున్నారు, అవమానాలు అందుతున్నారు ప్రభువా. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు. అయా, చాలినటువంటి జీతంతో ఉన్నారు, నష్టపోయిన పరిస్థితుల్లో, ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారు. దర్శించండి వారి జీవితాల్లో తండ్రి, అభివృద్ధిని కలగచేయండి, సంతోషముతో నింపండి ప్రభువా. తండ్రి, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డల వివాహమును మీ చిత్తంలో జరిగించండి అయ్యా. మంచి సంబంధం వారికి వచ్చేలాగున కృప చూపించండి. మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకోలాగున సహాయం దయచేయండి. వివాహం ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ గర్భఫలం లేక ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించమని, సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కోర్టు కేసులను బట్టి దుఃఖిస్తున్న వారు, ల్యాండ్ ఇష్యూస్ను బట్టి అయా టెన్షన్స్ పడుతున్న వారు ఉన్నారు. అయా, వాటిలో నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, విదేశాలు వెళ్ళటకు ప్రయత్నిస్తుండగా నాయన ప్రయత్నాలను సఫలపరచండి. ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో సహాయం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి,
ఆ పలు దేశాల్లో ఉండి మీకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వారి పనులను, వారి ప్రయత్నాలను, వారి ఆలోచనలన్నీ కూడా తండ్రి దీవించండి. అయా వారికి మీరు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరే తోడై ఉండి కాచి కాపాడమని ప్రభువా, గృహాల కొరకు, లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు అప్లై చేసిన ప్రతి వాటిని బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ రాత్రి సమయంలో మా దేశమును, దేశ ప్రజలను, దేశ సైనికులను కాచి కాపాడండి, భద్రపరచండి నాయన. అయా మాకు మంచి నిద్రను దయచేయమని, రాత్రిన మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను అనుగ్రహించమని, ఏ బిడ్డకు కూడా నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా కంటి నిండా సేద తీరుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయా ప్రతి అపవాది, దురాత్మ శక్తుల నుంచి, శత్రువుల నుంచి, దొంగల నుంచి, అపాయకరమైన పరిస్థితులు, కీటకాల నుంచి రాత్రంతను మీరే మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరచమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిన సజీవులుగా మిమ్మల్ని స్తుతించుకొనుటకు కృప కుమ్మరించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.